శివరాత్రి రోజు నేను ఒక టెంపుల్‌కి వెళ్ళానండి. అసలు ఆ టెంపుల్‌కి నేను వెళ్ళగలుగుతానో లేదో అనుకున్నాను. చాలా ఇయర్స్ అయింది ఆ టెంపుల్‌కి వెళ్ళి కూడా. సో, నాకైతే ఆ అదృష్టం దక్కిందనమాట. సో, టెంపుల్‌కి వెళ్ళేసాము. అసలు నేను వెళ్ళిన టెంపుల్ ఎక్కడ ఉంది? ఆ టెంపుల్ ఏంటి? దాని విశిష్టత అంటే దాని ప్రత్యేకత ఏంటి? ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అనేది మీకిప్పుడు నేను చెప్తాను. రండి చూద్దాం. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ 4:30 అయిపోయింది. మీరు టైం ముందు చూసినట్లయితే టైం 4:30 అయింది. అప్పటికే నేను 3:00కి లేచేసానమాట. ఇలా గడప దగ్గర ఇంకా తులసి కోటను అన్నీ పూజించేసుకున్నాను. మొత్తం కారిడార్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ముగ్గు వేసేసుకున్నాను. సో, నేను ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అనేది తీయడం జరిగిందండి. స్టవ్ కూడా ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పూజించుకున్నాననమాట. మార్నింగ్ పూజించేశాను. నాకు ఇష్టమైన రోజు చాలా ఇష్టమైన రోజు శివరాత్రి. ఆ పరమేశ్వరుడిని దగ్గరగా ఉండగలిగే రోజన్నమాట. అంటే నిత్యం తన నామస్మరణ చేసుకోవడము, ధ్యానించుకోవడము చేస్తూ ఉంటాము. చాలా భక్తి శ్రద్ధలతోటి అందరూ పూజిస్తుంటారు ఆ రోజు. అండ్ ఇక్కడ నేను అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజకి అరేంజ్ చేసేసుకుంటున్నాను. నాకైతే మినిమమ్ 1 అవర్ పడుతుందండి పూజ అంటే. అన్నీ క్లీన్ చేసేసుకొని నీట్‌గా ఇంకా కొన్ని శ్లోకాలు చదువుకోవడము అలా చేస్తూ ఉంటాను. సో, అందుకోసమని మినిమమ్ నాకు 1 అవర్ అయితే పడుతుంది పూజ. అండ్ ఇంకొకటేంటి అనంటే ఆ శివుడికి నచ్చిన వాటితోటి ఆ రోజు అభిషేకం చేసినట్లయితే మనకి అంటే ఆహ్, మనకున్న బాధలు అలా తొలగిపోతాయి. అండ్ బోలా శంకరుడు మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అంటూ ఉంటారు. వేటితో అభిషేకం చేస్తే ఏం జరుగుతుంది, ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటారనమాట. నాకు మా ఇంటి దగ్గర నియర్ బైలో దొరికిన వాటితోటే నేను అభిషేకం అయితే చేశానండి. అంటే ద్రాక్ష రసము, చెరుకు రసము, ఇంకా పంచామృతాలు ఉంటాయి కదా! ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఇంకా పంచదార వీలైతే నేనైతే పంచదార స్కిప్ చేశానండి. బెల్లం వేస్తాను. అండ్ ఇంకా తేనె వేస్తామనమాట. ఇలా 5 రకాలతోటి పంచామృతం చేసి పంచామృతంతోటి అభిషేకం చేస్తూ ఉంటాము. అన్న అన్న ఏమంటారు అభిషేకం అన్నాభిషేకం కూడా చేస్తూ ఉంటారు. ఆరుద్ర నక్షత్రం రోజు అన్నాభిషేకం చేస్తే చాలా మంచిదండి. సో, అంటే నేను లాస్ట్ మంత్ ప్లాన్ చేసుకున్నాను కానీ నాకు ఆ రోజు కుదరలేదు. ఈసారి ఆరుద్ర నక్షత్రం రోజు డెఫినెట్‌గా అభిషేకం అనేది చేయాలనుకుంటున్నాను వీలైతే. అండ్ ఇంకా నాకు పత్రి దొరికిందండి. కొంచెము మారేడు ఆకులు, మోదుగు పువ్వులు, ఇలా జిల్లేడు పువ్వులు వీటితోటి కూడా ఆ శివునికి పూజించినట్లయితే చాలా ఇష్టము. ఆ శివుడికి ప్రీతికరమైనవి ఇవన్నీ కూడాను. సో, వాటితోటి చేసుకోగలిగాను ఆ రోజైతే. శ్వేతపత్రాలతోటి చేయాలి ఆ రోజు. తనకు ఆ పరమశివుడు ఎప్పుడు విభూదిని అంటే ధరిస్తూ ఉంటాడు కదండీ! సో, శ్వేతపత్రాలు పువ్వులు అంటే చామంతి పువ్వులు, తెల్ల పువ్వులు, మల్లె పువ్వులు కానీ చామంతి పువ్వులు, ఇంకా ఆ రోజు అక్షింతలు కూడా విభూదితో కలిపిన అక్షింతలు యూజ్ చేస్తామనమాట. సో, ఇలా నేను చేసుకునే పూజా విధానం గురించి మీకు చెప్తున్నాను. సో, మీరందరూ ఎలా చేసుకుంటారనేది కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారు? ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, దీని తర్వాత నాకు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక టెంపుల్‌కి వెళ్ళాలని అనుకున్నానండి. చాలా ఇయర్స్ అయింది ఆ టెంపుల్‌కి వెళ్ళక. సో, వీలవుతుందో లేదో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు జశ్విక 1 ఇయర్ ఉన్నప్పుడు నేను ఆ టెంపుల్‌కి వెళ్ళాను. 1 ఇయర్ లోపే 6 మంత్స్ లోపే వెళ్ళాననమాట. దాని తర్వాత ఇంకెప్పుడు వెళ్దామన్నా వెళ్ళలేకపోయాను. అదేంటంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో వెళ్తే చాలా మంచిగా అనిపిస్తది. 2:00, 3:00 వరకు అక్కడ ఉండాలనమాట ఆ టెంపుల్ దగ్గర. సో, అప్పుడు అభిషేకం అవన్నీ కూడా దగ్గర నుంచి చేపిస్తారు.
ఆఫ్టర్ ఇంకా 5-6 అవుతుంది అన్న టైంలో అందరూ వచ్చేస్తుంటారనమాట. అక్కడ ఉన్న ప్రజలు, ఆ ఊరి జనము వాళ్ళందరూ కూడా వచ్చేసారని చెప్పేసి అభిషేకాలు ఆపేస్తారనమాట. సో, ఓన్లీ దర్శనం మాత్రమే జరుగుతుంది. సో, అందుకోసమని ఎర్లీగా నేను ప్లాన్ చేసుకున్నాను. పిల్లలు కూడా వెళ్దాము, వస్తాము అని అన్నారు. ఫాస్టింగ్ గూడా ఉంటాము అని జెప్పేసి ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఈవినింగ్ వరకు ఉన్నారు, 6 వరకు. సో, ఏంటి అనంటే ఇంకా వాళ్ళు లేస్తాము, రెడీ అవుతాము ఎర్లీ మార్నింగ్ అని అన్నారు కానీ లేవలేదండి. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు గూడా ఇష్టం లేకుండే. సో, నేను కూడా ఏం నిద్ర లేపలేదు. వాళ్ళు లేచిన తర్వాతే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళామనమాట. సో, ఇక్కడ నేను చేసుకున్న పూజా విధానం అయితే మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. అన్ని రకాల అంటే నాకు దొరికిన పండ్ల జ్యూసులు ఉన్నాయి కదండీ! సో, వాటితోటి నేనైతే అభిషేకం అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. నాకైతే చాలా ఇష్టము. శివరాత్రి అనేది నాకు చాలా స్పెషల్ అనమాట. నాకు చాలా ఇష్టమైన రోజు కూడా. నేనైతే చాలా ఆ రోజు హ్యాపీగా ఉంటాను. ఆ రోజంతా గూడా చాలా మంచిగా అనిపిస్తుంది. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనంటారు. సో, అంటే మనం ఏ పని తలపెట్టినా కూడా అది మంచి అయినా, చెడైనా అంటే చెడు అని నేను చెప్పను కానీ మంచి మాత్రము. సో, మనం ఇది చెయ్యాలి, ఈ పని చేస్తున్నాము అనంటే ఆ భగవంతుడి ఆశీస్సులతోనే మనం ముందుకు వెళ్తున్నామనమాట. మనం కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు కావు. కొన్ని సార్లు మన ప్రయత్నమే లేకుండా, మన ప్రమేయం లేకుండా కూడా జరిగిపోతూ ఉంటాయి. సో, అంటే మనం చేసుకున్న పుణ్యము, మనం చేసే దాన ధర్మాలు, మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో మంచి పనులు, మనం చేసే ప్రతి మంచి పనిలోనూ ఆ భగవంతుడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. సో, మనం ఇప్పుడు చేసిన పనికి మనకి వెంటనే రిజల్ట్ రాకపోయినా, మనం చేసే మంచి పనికి వెంటనే రిజల్ట్ రాకపోయినా ఎప్పటికైనా అది తప్పకుండా మనకి దక్కాలి అని అంటే వచ్చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ ఈ రిలీజియన్ అనే కాదండి, ఏ రిలీజియన్లోనైనా కూడా మంచి పనులు చేస్తే డెఫినెట్గా వాళ్ళకి మంచే జరుగుతుంది. సో, నేను అది మాత్రం బాగా నమ్ముతాను. నేను అందరి దేవుళ్ళను నమ్ముతాను. అందరినీ ఈక్వల్‌గానే అనుకుంటాననమాట. సో, నాకు ఎటువంటి విభేదం అనేది లేదు. అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి. చూసారు కదా! ఇక్కడ నా పూజా విధానం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు దొరికిన పువ్వులతోటి నేను ఆ పరమేశ్వరుడిని పూజించుకున్నాననమాట. అండ్ నైవేద్యం బెల్లము, అరటిపండు, మారేడుకాయ కూడా దొరికిందండి. అవన్నీ పెట్టాను. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టాను. ప్రసాదం చేద్దాము అని అనుకుంటే ఇంకా లేట్ అవుతుంది అక్కడికి వెళ్ళడానికి అని చెప్పేసి, సో, నా పూలు, పండ్లు ఇవి సమర్పించుకున్నాననమాట ఆ రోజు. అండ్ ఇంకోటి ఏంటంటే ఉపవాసం ఉన్నాము కాబట్టి ఇంకా రైస్ ఐటమ్ అవన్నీ తినకూడదు కదా! పిల్లలు కూడా ఇంకా చేసి ప్రసాదాలు వేస్ట్ చేయకూడదు. సో, అన్నట్టుగా నేను ఏం ప్రిపేర్ చేయలేదు ప్రసాదం ఎర్లీ మార్నింగ్. ఈవినింగ్ ప్రిపేర్ చేసి పెట్టాననమాట. అండ్ దాని తర్వాత మేము టెంపుల్‌కి అన్నీ కావాల్సినవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసుకొని వెళ్ళాను నేను. నాకైతే మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది నా మాటలు, నేను చెప్పే విధానం అదంతా కూడా నా మాటల ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఆ రోజు అనేది. సో, ఇదండి కంప్లీట్‌గా నా పూజ అనేది. ఇక్కడ లాస్ట్‌కి ఫైనల్‌గా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం వేశాను. ధూపం అనేది చాలా విశిష్టత ఉంటుంది. మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా, ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ధూపం అనేది ఖచ్చితంగా వేయాలండి. ప్రతి శుక్రవారము మీకు వీలైనప్పుడు పూజ చేసుకున్న తర్వాత అలా ప్రతిరోజు వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో, మంచిగా అనిపిస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ నేను తులసి కోట దగ్గర పూజ చేసుకున్నది అప్పటికి తెల్లారిపోయిందనమాట. సో, ఇలా నా పూజా విధానాన్ని నేను ఆ రోజు కంప్లీట్ చేసేసుకున్నాను. నేను చెప్పాను కదండి ఒక టెంపుల్‌కి వెళ్తున్నాము అని చెప్పేసి, అదే ఈ టెంపుల్‌కి వెళ్ళే దారి అనమాట. ఇది వచ్చేసి మనకి తుక్కుగూడ దాటిన తరువాత మహేశ్వరం అనే టెంపుల్ ఉంటుందండి. సో, ఆ రూట్‌లో వెళ్తుంటే ఇది శ్రీశైలం హైవే రూట్‌లో ఉంటుంది.
మహేశ్వరము. ఆల్మోస్ట్ హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళకైతే ఐడియానే ఉండుంటుంది. ఆ రూట్లో శ్రీశైలం ఆ రూట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టెంపుల్ గురించి చాలా తెలుసు అనమాట. సో ఇదేంటంటే హైవేకి మనకి హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. హైవే నుంచి టెంపుల్కి డిస్టెన్స్ 6.4 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఈజీగా వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ సిటీ నుంచి కూడా హైదరాబాద్ నుంచి బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసింది అప్పుడు అంటే ఆల్మోస్ట్ నేను వెళ్ళింది ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. అంటే జస్సు పుట్టినప్పుడు చిన్నప్పుడు 6 months బిలో ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట పుట్టిన తర్వాత. సో దాని తర్వాత ఇంకా ఎప్పుడు వెళ్దామన్నా నాకు కుదరలేదు, మీకు ముందుగా చెప్పాను కదా. సో ఎలాగైనా వెళ్ళాలి అని అనుకున్నాము. అంటే ఇక్కడ కాకపోయినా ఫస్ట్ మేము నల్గొండ చెరువుగట్టు టెంపుల్ అనేది ఉంటుందండి, శివాలయము. సో అది కూడా ఇంతవరకు నేను చూడలేదన్నమాట. వేణుగారు అక్కడికి వెళ్దాము అని అన్నారు. అండ్ అత్తయ్య గారు కూడా ఇప్పుడు నల్గొండలోనే ఉంటున్నారు, షిఫ్ట్ అయ్యారు నల్గొండకి. ఇంతకుముందు హైదరాబాద్లోనే ఉండేవారు. సో ఎలాగో అత్తయ్య గారు కూడా అక్కడ ఉన్నారు కదా, నియర్ బైనే ఉంటుంది చెరువుగట్టు టెంపుల్, నల్గొండ డిస్టిక్ అనమాట. వెళ్దాము అని అనుకున్నాము, ఇంకా అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. సరే ఇటైనా వెళ్దాము అని అనుకున్నాము. బట్ కాకపోతే లేట్ అయిపోయింది కదా, ఇంకా అభిషేకం చేయాలి అని అనుకున్నాను నేను, కుదరదేమో అని అనుకున్నాను అనమాట. కాకపోతే చూడండి ఎంత రష్ ఉందో, చాలా రష్ ఉంది. వెహికల్ పార్కింగ్ చూస్తేనే నాకు భయమైంది, ఫుల్ రష్ ఉంటుంది లోపలనని ఫిక్స్ అయ్యాను. ఇంకా అభిషేకంకి అయితే కుదరదనే అనుకున్నాను. కాకపోతే నాకైతే ఆ అదృష్టం అనేది దక్కింది. సో ఇలా చాలా ఇంతకుముందు మేము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా వెహికల్ పార్కింగ్ అనేది టెంపుల్ లోపల ప్రాంగణంలోనే ఉంటుంది ప్లేస్, చాలా అక్కడే పెట్టేవాళ్ళం అనమాట. అలాంటిది ఒక అంటే కొంచెం డిస్టెన్స్ దూరంలో అరేంజ్మెంట్స్ అనేవి చేశారు. సో ఇక్కడ అంతా కూడా ఫుల్ క్రౌడ్గా ఉంది. ఒక్కొక్క దర్శనంకి ఒక్కొక్క టోకెన్స్ ఇస్తున్నారనమాట, టికెట్స్. సో అభిషేకంకి అయితే ఇమ్మీడియట్గా పంపిస్తున్నారంట. మేము వెళ్ళిన టైంలో అది ఆఫ్ చేసేసారు, క్రౌడ్ ఎక్కువగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే VIP వస్తున్నారని చెప్పేసి అభిషేకంది క్లోజ్ చేసేసారు. అండ్ స్పెషల్ దర్శనం ఒకటి ఉంది, అండ్ సర్వదర్శనం అంటే ఇంకా ఫ్రీ దర్శనం అనేది ఒకటి ఉందన్నమాట. మేము ఇంకా స్పెషల్ దర్శనం తీసుకున్నాం, పిల్లలు ఉన్నారు కదా, సో అంతసేపు లైన్లో నిలబడలేరు అని చెప్పేసి. చాలా అంటే చాలా మంది ఉన్నారండి, ఫుల్ రష్ ఉందన్నమాట. సో ఇబ్బంది అవుతుంది, వద్దులే అని చెప్పేసి ఇలా స్పెషల్ దర్శనంది తీసుకొని వెళ్ళాము. అది కూడా మాకు 45 minutes పట్టింది టైము. అక్కడ కూడా రష్ ఉన్నారనమాట. సో దర్శనం అయితే బాగా అయింది. దర్శనం చేసుకున్నప్పుడు నాకు ఒక అదృష్టం కలిగిందండి. నేను తీసుకెళ్ళిన పూజా ఐటమ్స్, అభిషేకానికి సంబంధించినవన్నీ కూడా నాతోనే ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళు ఏమన్నారు, అమ్మ పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నారు కదా, సో అభిషేకం అయితే చేసేసేయండి అన్నారు. అంత రష్లో కూడా అభిషేకం చేసుకోగలిగాను నేను. సో నాకు అదైతే చాలా అదృష్టం అనిపించింది. ఆఫ్టర్ దర్శనం మేము ఇక్కడ కొద్దిసేపు టెంపుల్ ఇలా కూర్చోవాలి అని చెప్పేసి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా కూర్చున్నాం అనమాట. సో నాకు అభిషేకం చేసిన తర్వాత చాలా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే నేను చేసుకోగలుగుతానో లేదో అని అనుకున్నాను కదా, సో ఆ పరమేశ్వరుడు అంతే ఇంకా జరిపించేసాడు అనమాట. మీకు ఈ టెంపుల్ ప్రత్యేకత గురించి చెప్పాలండి. ఎందుకనంటే ఈ టెంపుల్ వచ్చేసి కోనేరు, అంటే చుట్టూ వాటర్ ఉంటుంది, కోనేరు ఉంటుంది అనమాట. మధ్యలో శ్రీ శివగంగ రాజరాజేశ్వరి టెంపుల్గా ఇది ప్రసిద్ధి చెందిందనమాట. సో అంటే కింద రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు, పైన ఆ పరమేశ్వరుడు ఉంటాడనమాట. చుట్టూ కోనేరు ఉంటుంది, కోనేరు మధ్యలో టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత కోనేరు చుట్టూ పైన మళ్ళీ 16 టెంపుల్స్ ఉంటాయండి, 16 గుళ్ళు ఉంటాయి. 16 గుళ్ళల్లో కూడా ఆ పరమశివుడు కొలువై ఉన్నాడనమాట 16 నామాలతోటి. సో మనం చాలా పేర్లతోటి పిలుస్తుంటాము. హరిహరేశ్వరుడు అని, మల్లీశ్వరుడు, అభిముక్తేశ్వరుడు, అఘోరేశ్వరుడు, అమరేశ్వరుడు, అమృతేశ్వరుడు, గంగాధరేశ్వరుడు, ఇష్టకామేశ్వరుడు, ముక్తేశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, ఇష్టకామేశ్వరుడు, ముక్తేశ్వరుడు, ఏకాంబరేశ్వరుడు, మణికంఠేశ్వరుడు, నందీశ్వరుడు, అమరావతీశ్వరుడు, కాశీపతీశ్వరుడు, మంగళగౌరీశ్వరుడు అని ఇలా 16 రూపాలలో మనకి అక్కడ కొలువై ఉన్నాడనమాట. సో
అంటే టెంపుల్ వే కూడా అండి, దారి కూడా ఫస్ట్ పైన ఆ పరమశివుడిని దర్శించుకున్న తర్వాత కిందికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ ఉంటుంది. అలా కిందికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఉంటారనమాట, రాజరాజేశ్వరి అమ్మవారు. అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ ఇటు చుట్టుపక్కన వచ్చి పైకి వెక్కినట్లయితే మనకి మిగతా శివలింగాలన్నీ దర్శనం చేసుకోవడానికి రూట్ అనమాట. చుట్టూ తిరగవచ్చు అనమాట పైకి వెక్కిన తర్వాత. సో చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టమైన టెంపుల్. నేను చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. అండ్ ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకున్నానండి. ఇలా నేను నారికేళ్ళ దీపం అనేది పెట్టుకున్నాను అనమాట. సో ఈవినింగ్ ఆ పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన దీపము ఇది. ఇలా ఎర్రవత్తులతోటి నారికేళ్ళ దీపం అనేది పెట్టుకోవాలి. సో అలా నేను పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నైవేద్యం అవన్నీ పెట్టేసుకున్నాను. దాని తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. ఇలా నా శివరాత్రి, అంటే నేను జరుపుకున్న శివరాత్రి మీతో ఇలా షేర్ చేసుకోగలిగానండి. అండ్ మళ్ళీ ఒకసారి భగవంతుడు పరమేశ్వరుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ మీరు ఎప్పుడైనా ఆ టెంపుల్కి విజిట్ చేయాలి అని అనుకుంటే మనకి గూగుల్లో గూగుల్ మ్యాప్ మహేశ్వరం టెంపుల్ అనగానే వచ్చేస్తుంది. సో విజిట్ చేయండి తప్పకుండా.